నమస్కారం. ఈరోజు మనం రాత్రివేళ డ్రైవింగ్, ముఖ్యంగా కళ్ళు చెదిరే హెడ్లైట్ గ్లేర్ వెనక ఉన్న చట్టాలు, టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. ఆలోచించండి, మనం చేసే డ్రైవింగ్లో రాత్రి ప్రయాణాలు 25%. కానీ రోడ్డు ప్రమాదాల్లో సగం మరణాలు అప్పుడే జరుగుతున్నాయి. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే, గత ఏడాది ఒక్క భోపాల్లోనే కళ్ళు బైర్లు కమ్మే హైబీమ్స్ వల్ల ఏకంగా 1470 ప్రమాదాలు జరిగాయి. పాత హాలోజన్ బల్బుల కన్నా ఈ తరం బ్లూ వైట్ ఎల్ఈడీ లైట్లు దాదాపు 3 రెట్లు ఎక్కువ కాంతిని వెదజల్లి కళ్ళు మూసుకుపోయేలా చేస్తున్నాయి. నిజానికి ఇలా హైబీమ్ పడినప్పుడు ఏర్పడే తాత్కాలిక అంధత్వం నుండి మన కన్ను పూర్తిగా కోలుకోవడానికి 60 సెకండ్ల వరకు సమయం పడుతుంది. అందుకే ఈ గ్లేర్ని అడ్డుకోవడానికి హైవేల మధ్యలో దట్టంగా మొక్కలు పెంచాలని ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టంగా చెబుతున్నాయి. చట్టం ప్రకారం హెడ్లైట్లు 70 వాట్లకు మించకూడదు. అలాగే ఎదురుగా వాహనం వస్తున్నప్పుడు 200 మీటర్ల ముందే తప్పనిసరిగా లోబీమ్ వెయ్యాలి. పట్టణాల్లో ఈ హైబీమ్ రూల్స్ బ్రేక్ చేస్తే ఫస్ట్ టైం 500, మళ్లీ చేస్తే భారీ జరిమానాలు తప్పవుసుమా. ఇక కార్లద్దాల విషయానికొస్తే డార్క్ ఫిల్మ్ల నిషేధం దగ్గర్నుంచి మొన్నటి కేరళ హైకోర్టు సేఫ్టీ గ్లేజింగ్ తీర్పు వరకు చట్టాలు మారుతూనే ఉన్నాయి. ప్రెజెంట్ రూల్స్ ఏంటంటే, ముందు వెనుక అద్దాలకే 70%, సైడ్ అద్దాలకు 50% విజిబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. ఈ టింట్ రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా 5,000 దాకా కట్టాల్సిందే. సరే, ఇదంతా ఒకెత్తైతే ఈ గ్లేర్ ప్రాబ్లంకి చెక్ పెట్టడానికి అడాప్టివ్ డ్రైవింగ్ బీమ్ అనే సూపర్ టెక్నాలజీ వచ్చేసింది. ఇది ఎదురుగా వచ్చే బండ్లను సెన్సార్లతో పసిగట్టి వారిపై మాత్రం కాంతి పడకుండా ఒక చీకటి నీడను క్రియేట్ చేస్తుంది. అద్భుతం కదూ! నార్మల్ ఆటోబీమ్స్లాగా కాకుండా మ్యాట్రిక్స్ ఎల్ఈడీ సిస్టమ్స్కి ఏ రోడ్డు, ఎంత వెలుతురులో ఉండాలో పక్కాగా తెలుసు. హై డెఫినిషన్ సిస్టమ్స్లో ఏకంగా 25,000కు పైగా పిక్సెల్స్ ఉంటాయి. ఇవి ఎదుటివారి కళ్లకు అస్సలు ఇబ్బంది కలగకుండా మ్యాజిక్ చేస్తాయి. ఇవే కాకుండా స్మార్ట్ గ్లాస్, యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్లు లాంటివి కూడా కంటికి ఇబ్బంది కలిగించే కాంతిని 1% లోపుకి తగ్గిస్తున్నాయి. ఏఆర్ కోటింగ్లు గ్లేర్ని సేఫ్గా తగ్గిస్తే, ఈ ఎల్లోటింట్ గ్లాసెస్ మాత్రం రాత్రిపూట మన విజన్నే దెబ్బతీస్తాయి. జాగ్రత్త. చివరగా అద్దాలను క్లీన్గా ఉంచటం, డాష్బోర్డ్ లైట్ తగ్గించడం, రోడ్డు కుడివైపు అంచును చూస్తూ డ్రైవ్ చేయడం ఇవి మనల్ని సేఫ్గా ఉంచుతాయి. ఎన్ని చట్టాలు, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నాక ఇక రాత్రిపూట డ్రైవింగ్ ఎంత సేఫ్గా మారబోతోందో కదా! మీరేమంటారు?